మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసము గ్రహాల యొక్క గోచార స్థితిగతులను మనం గమనించినట్లయితే ముఖ్యంగా ముందు మాసగ్రహమైనటువంటి సూర్యగ్రహం ఈయన ఆగస్టు 16 వరకు కూడా 6వ రాశిలో అంటే కర్కాటక రాశిలో ఉండి ధనాధిపతి లాభాధిపతి అయినటువంటి గురుడితో కలిసి ఉండటం, పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉండటం. దీనివల్ల ఏంటంటే కొంతమందికి ఉద్యోగాల ద్వారా విపరీతమైనటువంటి ఆర్థిక లాభడి ఉంటుంది. రావాలనుకున్న డబ్బులన్నీ వచ్చేస్తాయి ఉద్యోగపరంగా. అంతకుముందు కుటుంబంలో బంధువులకి కానీ, స్నేహితులకి కానీ, లేకపోతే భార్య తరపు బంధువులకు కానీ, భర్త తరపు బంధువులకు కానీ, ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి స్నేహితులకు కానీ ఇచ్చుంటే అవన్నీ ఏదో రకంగా వీళ్ళకి లభించే అవకాశం. అంటే తండ్రి గారికి కానీ తల్లి గారికి కానీ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఒక్కోసారి ఉద్యోగంలో కూడా అధికారులకు కాస్త డబ్బులు చెల్లిస్తే కానీ వాళ్ళకి డబ్బులు పెరిగే పరిస్థితి ఉండదు. అంటే ఉద్యోగం పోతుంది అని తెలిసినప్పుడు కాస్త వెళ్ళి కాకాబెట్టే పరిస్థితులు ఉండాల్సి వస్తుంది కొంతమందికి. అప్పుడు ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి. నాయన వాళ్ళకి కావాలంటే వస్తువులు అనేవి వాళ్ళగా వాళ్ళు సార్ మీకు ఫోన్ కొనిస్తాను సార్, లేకపోతే మీకు ఒక బండికి నేను ఏదన్నా ఇస్తా అంటే మూమెంట్ని బట్టి ఉంటాయమ్మా. ఇన్ని ఉంటాయి తెలుసా మీకు. ఎందుకంటే అక్కడ గ్రహాల యొక్క కంజంక్షన్ అంత గొప్పది, ఎంత చక్కటి కలయికో తెలుసా. అది వరదలా డబ్బు వస్తుంది, వరదలా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ రాశి అటువంటిది, చర్రరాశి, కోరికలు అధికం అవుతాయి. కాబట్టి అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారు. ఆరోగ్యరీత్యా ముందు చెస్ట్ కానీ లేకపోతే హార్ట్ రిలేటెడ్ వాటికి సంబంధించిన సమస్యల వలన కూడా డబ్బులు ఖర్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సడన్గా వస్తూ ఉంటాయమ్మ. మరి గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? అమ్మ, ఈ కుంభరాశి వారికి విద్యాస్థానాధిపతి శుక్రుడు 9వ స్థానం అంటే ఉన్నతమైనటువంటి విద్యలకి అధిపతి అయినటువంటి శుక్రుడు. ఈయన నీచ స్థితిని పొంది 8వ రాశిలో ఉన్నాడు. నీచ కన్యారాశి ఈయనకి నీచ శుక్రుడికి. అంటే విద్యార్థులకి చదువు ముందుకు సాగటం చాలా కష్టం. విదేశాలకు వెళ్ళి ఉన్నతమైన చదువు చదువుకోవాలి అని మంచి కఠినమైనటువంటి దీక్షతో ఆల్రెడీ బ్యాంకులకు అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఆగస్టు చివరిలోనే చాలామంది రెడీ అవుతారు విదేశాలకు వెళ్ళడానికి. అవన్నీ కొంచెం నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువ మందికి ఉంటాయి. ఎందుకంటే 8వ భావం దూర ప్రయాణానికి ఆపోజిట్, వెనకాల భావం అంటే వ్యయం, అంటే వెళ్ళనీయకుండా చేసేస్తాడు ఆయన. సరే ఏదన్నా కష్టపడని వెళ్దామా అనుకుంటే అప్పు ముట్టదు, ఉన్న డబ్బులు పోతాయి, లేకపోతే నీ సరైన చదువు వాళ్ళు గబాలను అక్కడికి వెళ్ళేసరికి ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోవడం, దానివల్ల రిజెక్ట్, డబ్బు పోయే శని బట్టి అన్నట్టుగా ఉంటుంది. మరి గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? ఇక కుటుంబ వాతావరణం అంటే గురుడు కదమ్మా, కొంచెం బంధువులతో స్టెప్ బై స్టెప్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురుడు, అట్లాగే ఈయన 6వ స్థానంలో ఉండి కాస్త వీళ్ళు మాట్లాడే ధోరణి ఏంటంటే తొందరగా స్ప్లిట్ అయిపోతారు. దాని ద్వారా బంధువులకి వీళ్ళకి సంతానానికి అట్లాగే తండ్రికి కాస్త కుమ్ములాట గొడవలు. ఈ కంజంక్షను కొన్నిటికి బాగుంటుంది, కొన్నిటికి ఇట్లా మీరు అడిగిన దానికి కొన్నిటికి ఇబ్బందిగా ఉంటుంది. మాట అన్నగారితో కానీ అక్కలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే వీరి యొక్క మాట సరిగ్గా లేకపోతే ప్రేమతో మాట్లాడి వాళ్ళకి ఏదో వీళ్ళకున్న నాలెడ్జ్ తెలియజేస్తుండగా ఫీల్ అవుతారు కుంభరాశి వాళ్ళు. వాళ్ళంటారు, అరే బాబు మాకు అన్ని తెలిసినా నువ్వు మూసుకో అంటారు. దాంతో వీడి కోపం వస్తుంది. దాంతో ఏమవుతుంది అంటే ఇక్కడ కుజగ్రహాన్ని కూడా చూసుకోవాలమ్మా. కుజుడు ఆగస్టులో 5వ స్థానంలో ఉంటాడు. వీళ్ళు ఏదో వీళ్ళకున్న నాలెడ్జ్తో షేర్ చేసి అవతల వ్యక్తులకి ఏదో చూద్దామని వీళ్ళు ట్రై చేస్తారు. అది ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే బంధువులతో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు, చివరికి అన్నదమ్ములతో కావచ్చు. వీళ్ళు అనగానే వీళ్ళకి ఇక అరికాల నుంచి మంటలు వస్తాయి, వీళ్ళకి కోపం ఆగదు. ఇక ఏమవుతుంది? కుమ్ములాట గొడవ. దీనివల్ల అంటే ఒక్కొక్క గ్రహము పరిపాలించేటటువంటి స్థితికి వాళ్ళున్న స్థానానికి అట్లాగే చదువుకునే విద్యార్థి కొంచెం నాలెడ్జ్ అవుట్ అవుతుందమ్మా. ఐక్యూ లెవెల్స్ తగ్గుతాయి, రాసే ఎగ్జామ్స్లో అంత పట్టు లభించదు. అన్నీ ఉంటే వీళ్ళ దగ్గర పుష్కలంగా. కుజుడు వచ్చి 5వ స్థానంలో ఉంటాడు. వీళ్ళు అనుకున్న ప్రణాళికలు, వీళ్ళు అనుకున్న సంకల్పము, ఉద్యోగం పలానా టైంకి ఉద్యోగానికి వెళ్ళాలి అని రెడీ అవుతారు.
ఏ ట్రాఫిక్ వలనో లేకపోతే ఏదో ఇందా చెప్పినట్టుగా గృహంలో గొడవల వలనో ఎక్కడో అక్కడ సమస్య వచ్చేసి వాళ్ళ యొక్క సిస్టమ్ మొత్తం నెగిటివ్ అయిపోయి సమస్యలు ఉధృతం అవుతాయి కుంభరాశి వారికి. అట్లాగే కొంతమంది ఆస్తులు అమ్మకాలు వాటి పరంగా హ్యాపీగా అమ్మేస్తే మనం ఫ్రీ అయిపోతాము, ఈ బండి అమ్మితే లేకపోతే ఈ ఆస్తి అమ్మితే మనం ఫ్రీ అయిపోతాము అనుకుంటారు కదా. ఆ విషయాలలో కాస్త గోలుమాలు జరగటము, అనుకున్నది జరగకపోవటము, దాని ద్వారా కూడా డిప్రెషన్కి ఫీల్ అవ్వటము, అరే అనుకున్నది ఎందుకు జరగలేని ఫీల్ అవ్వటము. కొంతమంది ప్రేమికులకి ప్రేమ విఘాతం అయిపోతుంది అనుకుంటే ఏదో రకంగా మధ్యలో స్నేహితులు ఉంటారుగా, ఏదో ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళ మధ్య కాస్త కోఆపరేషన్ చేస్తారు. దానివలన వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ వలన అంటే ఆ పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఏంటంటే ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుందమ్మా. కానీ ఒకటే, ఏ ఆనందం ఉండాలన్నా, ఏ భోగం ఉండాలన్నా, ఏ సుఖం ఉండాలన్నా, దంపతుల మధ్య సౌఖ్యంగా ఉండాలన్నా, మళ్ళీ ఈ రవి 7వ స్థానంలోకి వచ్చినప్పుడు దంపతులకి సమస్యలు బిగిన్ అవుతాయి, వ్యాపారంలో సమస్యలు వస్తాయి. రవి ఎప్పుడైతే మారుతాడో ఆగస్టు 17 తర్వాత దంపతుల మధ్య సమస్యలే, వ్యాపార భాగస్వాముల మధ్య సమస్యలే, తండ్రిపరమైనటువంటి ఇబ్బందులు, ప్లస్ వీరికి ఉన్నటువంటి ఈగో ఫీలింగ్స్ ఎక్కువైపోవటం. రవికి ఇక్కడ ఏమవుతుందంటే రాహుకేతువులతో లింక్ అవ్వటం ద్వారా పితృదోషాలు ఎక్కువగా అధికమవుతాయి. దాని ద్వారా ఏంటంటే వివాహము చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి శుక్రుడు బలంగా లేడు, సప్తమాధిపతి సప్తమంలో ఉండి కేతువుతో ఉండేసరికి ఏంటంటే వివాహపరంగా ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, మాట పడటాలు, సమస్యలు, ఆనందకరమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి ఆ విషయాలలో ఎన్నో అగాధాలు కలిగిపోయి ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి, తెచ్చిన అప్పులన్నీ కూడా మళ్ళీ అగాధాలు, ఇవన్నీ ఎన్నో సమస్యలు మళ్ళీ సూర్యుడు మారంగానే వస్తాయి. కానీ సంఘంలో వీరికి ఉన్నటువంటి దైవ బలం అనుకోవాలో, ఏదో రకంగా సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో మాట్లాడటము, వ్యాపారానికి సంబంధించిన విషయాలతో వ్యాపార వ్యవస్థలతో ఉన్న వాళ్ళతో మాట్లాడటము, సూర్యుడు మళ్ళీ మంచి కూడా చేస్తాడన్నమాట. వీళ్ళకి సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని, గుర్తింపులు కూడా ఇస్తాడు. ప్లాన్ ప్రకారం జాగ్రత్తగా చేసుకోవాలి. అదే కుంభరాశి వారికి ఉద్యోగ వ్యవస్థలో చక్కటి అనుకోకుండా ఆకస్మికంగా అసలు ఉద్యోగం పోతుంది అనుకున్న వాళ్ళకి శ్రమను గుర్తించి ఆల్రెడీ వాళ్ళు మైండ్లో పెట్టుకుంటారు ఆఫీసర్స్. బయటకు ఒకటి వస్తుంది వార్త, లోపల ఇంకోటి ఉంటుంది, వెంటనే వీళ్ళకి భూమి అవుట్ అవుతుంది. అరే బాబు నీకు మంచి ప్రమోషన్ వచ్చిందిరా అని. కుంభరాశి ఇక వీళ్ళ ఆనందానికి హద్దుపోతుండదు. ఎట్లా అంటే 20,000 జీతగాడికి 45,000 జీతం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అలాంటి యోగము బుధుడు, గురుడు, రవి ఈ 3 గ్రహాలు కంజెక్ట్ అవుతున్నాయి 6వ స్థానంలో. ఎలా ఉంటుంది? విపరీతమైనటువంటి ఆదాయం ఉద్యోగం ద్వారా, వ్యాపారంలో కూడా ఆకస్మికంగా చక్కటి అంటే వీళ్ళకి ఉన్న అప్పులు తీర్చుకునేటటువంటి అవకాశము, మంచి మంచి ఆర్డర్స్ రావటము, దాని ద్వారా చక్కటి ధన సహకారం లభించటం, ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? వీళ్ళు సరైన శ్రమ పడితే. ఇక్కడ శని ఒకడు ఉన్నాడు, వీళ్ళ జన్మరాశ్యాధిపతి. కష్టం ఎక్కువ పడాలి, డిప్రెషన్స్కి వెళ్ళకూడదు. వీళ్ళు కాస్త ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శని వక్రిస్తున్నాడు. వక్రించినప్పుడు కుటుంబపరంగా ఉండేటటువంటి ఎఫెక్ట్స్ ఎంతున్నా వీళ్ళు వాటిని ఎక్కువ మైండ్లోకి తీసుకుంటే కనుక వీళ్ళ ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. దాని ద్వారా హాస్పిటల్స్కి ఖర్చు అవుతుంది. డబ్బులు వస్తున్నాయి అనుకుంటే హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాలి, తప్పదు. అందుకనే సరిగ్గా ఉండాలి, ఆలోచించే విధానం జాగ్రత్తగా ఉండాలి, మోసపోయేటట్టు ఉండకూడదు. అట్లాగే ఎవరైనా మిమ్మల్ని అనుమానించినా దానికి మీరేమీ వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తెలివితో మాట్లాడాలి, తెలివితో ఆలోచించండి. మాట్లాడే ప్రతి మాట జారకుండా ఉంటే ఉద్యోగంలో వీళ్ళని తలదన్నేవాడు ఉండడు. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఒకటమ్మా, మనకి గ్రహాలు ఎంత సముదాయంగా మంచినిస్తాయో అదే సముదాయంతో కంజెక్ట్తో వాళ్ళున్న నక్షత్రాలని బట్టి కూడా సమస్యలు. ఇప్పుడు ఇదే కర్కాటక రాశిలో గురుడు సూపరు, బుధుడు రవి ఇద్దరు కలిసి గురుడితో కలిసి ఉన్నారంటే సూపరు. కానీ గురుడు శని నక్షత్రం, రవి కూడా ప్రజెంట్ ఈయన ఏంటంటే 16వ తారీఖు వరకు కూడా శని నక్షత్రంలో ఉంటాడు, తర్వాత బుధ నక్షత్రంలోకి మారుతాడు. ఇక్కడ శని ఆపరేట్ అయినప్పుడు వీళ్ళకి ఆరోగ్యం మీద ఎఫెక్టు, హాస్పిటల్స్, దూర ప్రాంతాలకు వెళ్ళటం, కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వటం, దాని ద్వారా మంచి ఏదో 1000 రూపాయల్లో లాడ్జి తీసుకునే వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 4,000 8,000 పెట్టి పెద్ద హోటల్ తీసుకోవాలి. అంటే వీళ్ళ ఆరోగ్యరీత్యా ఏమవుతుంది? డబ్బు ఫ్లోటింగ్ అయిపోతుంది. అంటే ఉద్యోగం ద్వారా డబ్బులు వస్తాయి, వ్యాపారం ద్వారా డబ్బులు వస్తాయి, కలిసి వచ్చే డబ్బులు వస్తాయి, ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు, అప్పులు తీరిపోతాయి. కొంతమందికి గృహపరంగా, వాహనాల పరంగా విపరీతమైనటువంటి ధనము ఖర్చే అవకాశం ఉంటుంది. డబ్బు వస్తుందని సంతోషపడకూడదు. వచ్చిన డబ్బులో వీళ్ళు కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే 40 రూపాయలు వచ్చినాయి, ఓ 40,000 జీతం వస్తుందమ్మా,
వెంటనే ఒక 12,000 రూపాయలు వీళ్ళ మంది కాదని గట్టి సంకల్పంతో పక్కన పెట్టుకోవాలి. ఓకే, సేవింగ్స్. సేవింగ్ అంటే మాకు జీతం ఇంత రావట్లేదు, 28,000 వస్తోంది, 12,000 నాది కాదనుకోవాలి. అప్పుడే ఆ 28,000లో అడ్జస్ట్ అవుతారు. కాబట్టి ఈ నెలలో ఇలా వచ్చినాయి, వచ్చే నెలలో మనకి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి, అదే ఇట్లాగే వస్తాయి కాబట్టి పెట్టేద్దాం. అప్పు చేసి పెట్టాం అనుకోండి, డబ్బులు వస్తూనే ఉంటాయి, అప్పులకు వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ 6వ స్థానం అనేది నేను ఓన్లీ ఉద్యోగ స్థానం గురించే చెప్పా. అప్పు స్థానం కూడా అది శత్రుస్థానము, రోగస్థానము, రుణస్థానము. రోగాలకి డబ్బు ఖర్చు అవుతుంది. ఏదైనా అష్టమంలో ఉన్న శుక్రుడి వలన భార్యాభర్తల మధ్య గృహంలో సమస్యలు, విద్యార్థులకి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు అందరికీ ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ చాలా వరకు శుక్రుడు నీచిలో ఉంటే ఎవరికి మంచిది కాదు. అదే జన్మజాతకంలో ఆయన పాపియే ఇక్కడ నీచిలో ఉంటే మటుకు అది చాలా మందికి కలిసి వస్తుందమ్మా. ఓహో, జన్మజాతకం చాలా విశిష్టత. గురువు గారు చెప్పారు, మరి నాకేమో విపరీతమైన డబ్బు చక్కగా వచ్చేస్తోంది, మేమిద్దరం ఉన్నంత హ్యాపీనెస్ ఎవరూ లేరు, విడిపోతారంటున్నారు. ఇక్కడేమో విడిపోవట్ల, మేమిద్దరం ఇంకా హ్యాపీగా తిరుగుతున్నాం అనుకుంటారు కదా. జన్మజాతకంలో అనుకూలమైన గ్రహస్థితి ఉంటే శుక్రుడు కనుక పాపి అయితే ఇక్కడ ఆయన నెగిటివ్ అయినప్పుడు అక్కడ ఆయన పాజిటివ్ అవుతారు. అప్పుడేంటి ఆ దశలో అంతర్దశలో అవి వాళ్ళని పుష్ చేసి శుక్రుడు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని వాళ్ళకి పాజిటివ్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మెల్టింగ్ అనేటటువంటిది చాలా విశేషం. జన్మజాతకాన్ని, గోచారాన్ని లింక్ చేసి ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి మాకు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకి ఆ లింక్ని వాళ్ళకి చక్కగా రిలీజ్ చేసి, బాబు దీనికి ఇట్లా చేసుకోండి, అమ్మ ఈ విధంగా చేసుకోండి, వివాహం కావట్లేదా ఇవ్వండి, ఈ పూజ చేసుకోండి, అమ్మ మీకు ఏదైనా ఉద్యోగాల్లో ఇబ్బంది ఉందా, ఇలా అని ఒక గురువుగా నేను చేసేటటువంటి ఆ యొక్క వే, వాళ్ళకి చెప్పే వే అనేటటువంటిది వాళ్ళకి జీవితంలో ఒక మంచి సాధనంగా, ఆయుధంలాగా తయారవుతుంది. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? అమ్మ వీళ్ళు సుందరాకాండ పారాయణ చేయడం ద్వారా ఇందాక చెప్పిన సమస్యలన్నీ చెక్ పెట్టుకోవచ్చు. ఈ నెల రోజులు రోజుకు ఒక సర్గ చదువుకోమండి. 68 సర్గలు ఉంటే రోజుకి 2 సర్గలు చదువుకోమనండి. సుందరాకాండ 68 సర్గలు. శ్లోకాలు చదవక్కర్లా, శ్లోకాలు అందరికీ నోరు తిరగవు, తాత్పర్యం ఉంటుంది పక్కన. సుందరాకాండ శ్లోకానికి తాత్పర్యం ఉంటుంది, అర్థము. ఆ అర్థం చదువుకుంటూ ఉంటే చాలు. వీళ్ళకి కలిగే నెగిటివ్స్ అన్నీ కూడా హనుమంతుడు ఇలా పక్కకి నెట్టేస్తూ ఉంటాడు తోకతో. ఆయన తోక చాలండి. కాబట్టి ఎందుకంటే శని శుక్రుల యొక్క దృష్టి భేదం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సుందరాకాండ మీరు చదువుకోండి. లేదు ఇంటికి పిలిపించుకొని ఒక బ్రాహ్మణ్ణి 3 రోజులు చేస్తారు. సప్తాహం 7 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు. అట్లాగే ఒక రోజులో కూడా 8 గంటలు నేను చేస్తూ ఉంటాను నా పీఠంలో. అంటే ఇప్పుడు కుదరడం వాళ్ళు ఉంటారమ్మా, మడి దడి ఉంటే దానికి ప్రసాదాలు చేయాలి, నన్ను సంప్రదిస్తారు. నేను సుందరకాండ పారాయణ ఒక రోజు అంటే ఒక రోజు చేస్తా, 3 రోజులు అంటే 3 రోజులు. కొంతమంది వచ్చి తీర్థం తీసుకుంటారు, కొంతమంది ఫోన్ ద్వారా చూస్తారు. అంటే ఇక్కడ యద్భావం తద్భవతి. మన మనసు ఎలా ప్రేరేపిస్తే, మన 10 రూపాయలు ఖర్చు పెడితే దానికి తగ్గ రిఫ్లెక్షన్ కాలం మనకి ఇస్తుంది. కాబట్టి సుందరాకాండ ఒకటి. లక్ష్మీదేవి ఆరాధన. విద్యార్థులైతే సరస్వతీదేవిని పట్టుకొని వదలకండి. సరస్వతీదేవి హోమం చదువుకోండి, హోమం చేసుకోండి, సరస్వతీదేవి మంత్రాలు చదవండి. అట్లాగే ధనలక్ష్మి కావాలి, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ ఉంటారు, లక్ష్మీ హోమం చేసుకోండి. రియల్ ఎస్టేటర్స్ ఉంటారు కదా, కంపల్సరీ వాళ్ళకి సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయమ్మ. అట్లాగే దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే, లేకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ లక్ష్మీ గణపతికి హోమం చేసుకొని జపం చేసుకొని బయలుదేరండి. ఇట్లా ఒకటమ్మ చెప్పాలంటే 100 ఉంటాయి కాంబినేషన్స్ ప్రకారం. ఎన్ని చెప్తాం చెప్పండి? కుంభరాశి వాళ్ళు తలకాయ పట్టుకుంటారు, గురువు గారు ఎన్ని చెబుతున్నారు, మేము ఏం చేయాలి, ఎన్ని చేయాలి? అందుకనే జన్మజాతకం ఆపరేట్ చేస్తుంది అని చెబుతాను. అందుకని మీకోసం, నా కోసం చెప్పను. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి, మీ జన్మజాతకాన్ని చక్కగా విశదీకరించి చెప్తాను. గోచారంలో మీరు అనుకున్న దానికి ఎప్పుడు అవుతుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇలా చెప్పడానికి అవకాశం మీరు తీసుకొని నాకు ఇస్తే నేను ఏదైనా చెప్పి మీకు అవకాశం ఇస్తాను. ఏదైనా ఏలినాడు శని దోషం, హనుమంతుల వాళ్ళని వదలకండి. సుందరాకాండ చదివినా వెంటనే హనుమాన్ చాలీసా చదవండి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.